హంసా ఏమిటి నాకు హింస? అబ్బా ఇల్లొచ్చింది, దిగరా. ఇల్లు రాలే సారు, మనమే వచ్చినాం. ఇదిగో ఈ వంకర తింకర మాటలే మానుకో, బాగుపడతావు. దిగరా పందేదవా. సారు ఎండకు వచ్చేసరికి గీరెక్కినట్టున్నాడు, మండిపడతాడు. బయట ఎండలు అప్పుడే దంచి కొడతానే కదా సారు. ఎండాకాలం స్టార్ట్ అయింది, సూర్యుడు అప్పుడే ప్రతాపం చూపిస్తున్నాడు. నిప్పులు కక్కుతున్నాడని అండం మానేసి తలో చెట్టు నాటితే బాగుంటుంది కదరా. చెట్ట మొక్కగా సారు నాటేది. చెప్పిన పనికొచ్చే విషయాన్ని వదిలేసి ఇలా పనికి మాలిన ప్రశ్నలు అడిగితే పళ్ళు రాలిపోతాయి. ఆల్రెడీ రాలినట్టున్నాయి సారు. కొట్టక ముందే ఎలా రాలేరా? ఎవరో కొట్టుకొచ్చినట్టున్నారు సారు. ఒరేయ్ యాదగిరి, నీకు అసలే జనరల్ నాలెడ్జి తక్కువ. అసలు ఏం మాట్లాడుతున్నావురా? గీడ చూడురి కింద అన్ని ఏవేవో పళ్ళున్నాయి. అవునరా, ఎక్కడవి ఇవన్నీ? ఇంతకీ ఇదేం చేస్తోందో? ఏమన్నా ఫ్రూట్ మార్కెట్లు గాని పెడుతోందా? హంసా హంసా, చెప్పండి. ఏంటే ఏవో వెతుకుతున్నట్టున్నావు? సూద్ ఎక్కడో పడిపోయింది, వెతుకుతున్నానండి. ఎక్కడ పోయింది? అదెక్కడ పోయిందో తెలియకే కదండి వెతుకుతున్నాను. అబ్బా, వీళ్ళ తెలివితేటలు తట్టుకోలేకపోతున్నానరా బాబు. అయినా ఈ ఫ్రూట్స్ అన్నీ అంటే ఏం చేస్తున్నావు? మీ పిసినారితనం తట్టుకోలేక పళ్ళు అమ్ముకుందాం అనుకుంటుందేమో. అసలే ఎండాకాలం, మంచి గిరాకీ కూడా ఉంటది. నీ పళ్ళు రాలకుండా చూసుకోరా ఎదవ్వా. నువ్వు ఆగు. హంసా, ఏంటిదంతా? ఫ్రూట్స్ తో డ్రెస్ డిజైన్ చేస్తున్నానండి. ఫ్రూట్స్ తో డ్రెస్సా? దేనికే? ఒక ఆవిడ డ్రై ఫ్రూట్స్ తోని నక్లెస్, జుంకాలు, గాజులు, వడ్డానం అన్ని తయారు చేసుకుని వేసుకుందంటండి. ఫంక్షన్ లో అందరూ ఆమెనే చూసారంట. భలే ఉన్నావని పొగిడారంట. అందుకే నేను వెరైటీగా ఫ్రూట్స్ తోటి ప్యాంటు షర్టు డిజైన్ చేశానండి. మీరు ఈ డ్రెస్ వేసుకొని ఫంక్షన్ కి వెళ్తే అందరూ మిమ్మల్నే చూస్తారు. అబ్బా, ఏం ఔడియా మేడం. సారు ఫంక్షన్కి గా ఫ్రూట్ డ్రెస్ వేసుకొని పోయినాక అక్కడ పిల్లలు చూసి గా ఫ్రూట్స్ అన్ని కావాలని ఇగ్గుకుంటే ఊహిస్తేనే భయంకరంగా ఉంది. హింసరాజు హంసరాణి. ఇది